హాయ్ ఫ్రెండ్స్, నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో మళ్ళీ రొయ్యల కర్రీ చేశానండి. ఇలా నేను చాలా రకాలు చేశాను, నా ఛానల్లో ఉన్నాయి. ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి. నేను వచ్చానని చెప్పి మా తమ్ముడు 3 వెరైటీస్ తెప్పించాడు. రొయ్యలు, మటను, చికెను 3. ఇవి రొయ్యలు మాత్రం మా కోసము, పిల్లలు తినరని చెప్పి చికెన్ తెచ్చారనమాట. ఇంకా ఉల్లిపాయలు ముందుగా వేసుకుంటున్నాను. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఒక 1 కేజీ రొయ్యలు అనమాట, చిన్న చిన్నవి. ఇంకా ఉల్లిపాయలని ముందుగా వేసుకొని ఆయిల్ ఒక 5 స్పూన్స్ అంతా వేసేసుకున్నాను. వేసుకొని చక్కగా ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాము. కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిర్చి ఒక 3 పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. వేసేసుకొని హై ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకుందాము. దగ్గరే ఉండి కలర్ మారేంత వరకు ఫ్రై చేసేసుకొని 1 కేజీ రొయ్యల్లోకి ఒక 3 టొమాటోస్ వేస్తున్నాను. ఎక్కువగా వేయకండి, మళ్ళీ తీయగా అయిపోతుంది, లేకపోతే టేస్ట్ మారిపోతుంది. రొయ్యల టేస్ట్ ఉండదు కర్రీలో. ఇంకా జీలకర్ర ఒక 1 స్పూన్ అంత వేసాను. చక్కగా మిక్స్ చేసేసుకొని దాంతోపాటు రొయ్యల్ని ముందే నీట్గా కడిగి కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. దాని లోపల పేగు అది కూడా ఉంటుంది కదా, బ్లాక్ది, అది కూడా తీసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకున్నాను. 3 టొమాటోస్ మాత్రమే వేసుకోండి, చిన్న చిన్న పీసెస్ చేసేసుకొని. కలర్ మారిపోయాయి కదా ఉల్లిపాయలు, అందుకే టొమాటో వేసాను. టొమాటో కూడా కాస్త మగ్గాక అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే చెప్తూ ఉంటాను కదా, ఫ్రెష్గా పట్టుకొని వేసుకోండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది, టెక్స్చరు బాగుంటుంది, ఫ్లేవరు బాగుంటుంది. అల్లం పేస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కువగా డీప్గా ఫ్రై చేయొద్దు. నేను చెప్పినవి ఫాలో అయితే మీ రొయ్యల కర్రీ సూపర్ హిట్గా ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా, ఎప్పుడు చేసినా. ఇంకా నేను ఒక్కసారి కర్రీ కాకుండా రొయ్యల ఫ్రై ఒకటి, రొయ్యల బిర్యానీ ఒకటి బ్యాలెన్స్ ఉంది చేయడము. ఇంకా అది కూడా చేస్తాను. అల్లం పేస్ట్ కూడా ఒక 1 స్పూన్ అంత వేసేసుకోండి, ఎక్కువగా వేయొద్దు. మళ్ళీ ఇంకా అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. చెప్పాను కదా, ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్న రొయ్యలు అనమాట ఇవి. 1 కేజీ రొయ్యలు చిన్న చిన్నవి. ఇవి ఉడికితే వాటి టెక్స్చర్ మారిపోతుంది. పొడవుగా ఉన్న రొయ్యలు కాస్త ముడుచుకుపోయినట్టు అవుతాయి కదా. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్తున్నాను, తెలియని వాళ్ళకు కూడా అర్థం చేసుకోండి, ఇంకా తెలుసుకోండి. ఇంకా ఉప్పు ఒక 1 స్పూను, పసుపు ఒక 1/2 స్పూన్ అంత వేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువగా వేసుకోకండి, మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. మళ్ళీ ఉప్పు కారాలు మీ టేస్ట్, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువైతే తినలేం కాబట్టి చూసుకొని వేసుకోండి. చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ కదిలించకుండా లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే, దాంట్లో చూడండి వాటర్ వచ్చాయి. ఆ వచ్చిన వాటర్ కాస్త ఉన్నాయి. అవి ఉన్నప్పుడే మనం కారం వేసేసుకుందాము. కారం ఒక 2 టీ స్పూన్స్ కాదు, నేను చూపించే స్పూన్ తోటి ఒక 2 స్పూన్లంత కారం వేసుకొని, వాటరు ఒక 3 టీ గ్లాసెస్ వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని కర్రీని చక్కగా ఉడికించుకుందాము. ధనియాల పొడి, గరం మసాలా 2 కలిపిన పౌడర్ అనమాట అది ఒక 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని, రొయ్యలు కాస్త మగ్గాలి కాబట్టి ఉడకాలి, అందుకే నేను వాటర్ వేసుకుంటున్నాను. డ్రైగా అయిపోయింది చూడండి. ఇలా మిక్స్ చేసేసుకొని వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో మళ్ళీ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు, మీకు ఎంత టైం పడుతుందో చూసుకోండి, నేను చెప్పిన టైం కాదు. దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన టేస్టీ రొయ్యల కర్రీ సూపర్గా రెడీ అయిపోతుందండి. ట్రై చేయండి. దాంట్లో ఇంకొక మసాలా అనుకోవచ్చు, అది వేస్తాను. అదేదో కాదు, చూపిస్తాను ఇప్పుడు మీకు. మూత తీసి చూద్దాము. 15 మినిట్స్కి ఇలా బుడగలు వస్తూ బబుల్స్ వస్తూ ఉంది కదా, ఇలా బబుల్స్ వచ్చే టైంలో మాత్రమే కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి 3 కలిపిన కారం పొడిది అది వేసుకోండి. టేస్ట్ డబుల్ అవుతుంది. అప్పటికప్పుడు పట్టుకోండి, ఇంకా చాలా బాగుంటుంది. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి చెప్తుంటేనే. మీతోటి ఇదిగోండి, ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఇంకాస్త దగ్గర పడితే కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. నచ్చితే లైక్ చేయండి. నా వీడియోస్, నా వంటలు నచ్చితే కామెంట్ పెట్టండి.
కాస్త సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి రొయ్యల కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో మనం చేసే పని మీ అందరికీ తెలిసిందే కదా. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 వేసుకుంటున్నాను. మీకు పుదీనా ఫ్లేవర్ నచ్చకపోతే కరివేపాకు, కొత్తిమీర వేసుకోండి. పుదీనాని స్కిప్ చేసేసి ఇంకా మన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయింది. ఇదిగోండి వాటర్ కూడా మొత్తం దగ్గర పడిపోయి గ్రేవీగా వచ్చేసింది కర్రీ. ఈ టైంలో ఇది వేసుకొని 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే టేస్టీ రొయ్యల కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి. మీకు నచ్చిందా? తినాలనుందా? అయితే చేసుకోండి, తినండి. మీరు వండాక ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు టెక్స్చర్ చూస్తే మీకు నోట్లో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. త్వరగా తెచ్చుకొని చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ పైకి తేలింది కదా, మన కర్రీ సూపర్గా రెడీ అయిపోయినట్టు. ఎప్పుడైనా ఆయిల్ పైకి తేలితే మన కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. ఇదిగోండి టెక్స్చర్తో పాటు టేస్ట్ కూడా ఎమ్మీగా ఉంది. నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. రెడీ అయిపోయిందండి కర్రీ అయితే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. నేను చెప్పడం కాదు, మీరు చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. చూడండి లాస్ట్ టెక్స్చరు 2 మినిట్స్కి కర్రీ ఎలా ఉందో. కొత్తిమీర వేసిన 2 మినిట్స్కి ఇంకా మూత తీసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఇంకా వేడి అన్నంతో నేను పలావ్లోకి చేశాను అనమాట. మీరు ఏ రైస్లో అయినా తినండి, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు.